వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పిఠాపురం నియోజకవర్గం గత కొన్ని రోజుల నుంచి కూడా వార్తల్లోకి ఎక్కింది. ప్రధానంగా చూసుకుంటే ఒక పక్కన మట్టి తవ్వకాలు, మరో పక్కన బొండి ఇసుక వ్యవహారం మొత్తం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వార్తల్లోకి ఎక్కిన నేపథ్యంలో ఇదంతా కూడా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఒక పక్కన కూటమి నాయకులు అలాగే జనసేన నాయకుల మధ్య వివాదం అయితే తారాస్థాయికి చేరిన నేపథ్యంలో అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు తను ఈ యొక్క మట్టి తవ్వకాలు అలాగే ఏదైతే బొండి ఇసుక అక్రమ రవాణాపై కూడా పవన్ కళ్యాణ్ గత ఎన్నికల ముందు కూడా ఏకంగా ఒక యుద్ధమే చేశారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఆ వ్యవహారంతోనే మొత్తం పిఠాపురం నియోజకవర్గం ఒక చర్చనీయాంశంగా మారింది. ఒక పక్కన ఏదైతే పొన్నాడ ఆ యొక్క సముద్ర తీర ప్రాంతంలో బొండి ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో అలాగే టీడీపీ నుంచి అధికార ప్రతినిధి వర్మ కూడా అక్రమంగా తవ్వుతున్నారు, పవన్ కళ్యాణ్ చెడ్డ పేరు తెచ్చే విధంగా కూడా వ్యవహరిస్తున్నారని కూడా కామెంట్ చేసిన పరిస్థితి అందరికి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో పక్కన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క పాపిడిదొడ్డి చెరువు ఎఫ్కేపాలెం సమీపంలో ఉన్నటువంటి ఇరవాడికి మధ్యలో ఉన్నటువంటి పాపిడిదొడ్డి చెరువు వివాదం, ఒక పక్కన ఏదైతే ఇటుక బట్టీలకు అలాగే రైతులకు కూడా మట్టి తవ్వుకునేందుకు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలోనే అంటే ఉచితంగా తవ్వేందుకు కూడా పర్మిషన్ ఇచ్చినట్టుగా సమాచారం వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారం గత రెండు జనసేన నాయకుల మధ్య ఆధిపత్య పోరు వచ్చిన నేపథ్యంలో ఇరువురు కూడా ఈ యొక్క వివాదం అయితే నెలకొంటుంది. ఆధిపత్య పోరులో జనసేన నాయకుల మధ్య కొట్లాట వచ్చిన నేపథ్యంలో ఒక పక్కన ఈ యొక్క ఏదైతే మట్టి తవ్వకాలు ఉన్నాయో అలాగే ఇటుక బట్టీలకి తవ్వేటువంటి ఈ యొక్క మట్టి తవ్వకాలను, మరో పక్కన బొండి ఇసుక అక్రమ ఏదైతే రవాణా ఉందో ఆ రెండు వ్యవహారాలు కూడా ప్రస్తుతం నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే స్వయంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్ సాన్మోహన్ కూడా ఫోన్ చేసి ఈ విషయంపై చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. వెంటనే అర్ధాంతరంగా ఈ వ్యవహారం ఏదైతే ఉందో మొత్తం పక్కన బొండి ఇసుక తవ్వకాలతో పాటు మట్టి తవ్వకాలు కూడా అర్ధాంతరంగా ముగించి ఇక్కడ మిషన్లను కూడా వెంటనే పంపించేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ కూడా ఎన్నోసార్లు గత ముందు నుంచి కూడా సమన్వయం పాటించాలి, అందరూ కూడా సహనంతో ఓర్పుతో ఉండాలని కూడా పవన్ కళ్యాణ్ కూడా చెప్పుకొస్తున్నారు. కానీ దానికి భిన్నంగా జన సైనికులు ప్రతి చిన్న విషయానికి కూడా రోడ్డున పడి ఈ విధంగా వివాదం వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా కొంచెం అసంతృప్తి కూడా వ్యక్తం చేసినట్టుగా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే తవ్వుతూ వివాదాస్పదంగా మారినటువంటి ఓ పక్కన బొండి ఇసుక తవ్వకాలు, పక్కన ఈ యొక్క పాపిడిదొడ్డి చెరువు మట్టి తవ్వకాలను కూడా నిలిపివేయాలంటూ కూడా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారని, అలాగే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మిషన్లు అన్నీ కూడా ఉటావుటిని తరలించినారని కూడా సమాచారం వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే పాపిడిదొడ్డి చెరువు మనం ఏ విధంగా ఏదైతే బట్టి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఇటుక బట్టీలు ఏదైతే కుటీర పరిశ్రమగా ఇటుక బట్టీల మీద కొంతమంది జీవనం సాగిస్తుంటారు, మరో పక్కన రైతులకి ఉచితంగా మట్టి ఏదైతే చేసుకునేందుకు దానికి కోసం మాత్రమే ఇక్కడ ఏదైతే పర్మిషన్ తీసుకుని ఈ యొక్క పాపిడిదొడ్డి చెరువులో కూడా తవ్వకాలు జరిపారు. గతంలో ఈ చెరువు తవ్వేటప్పుడు ఎఫ్కేపాలెం గ్రామస్తులకి అలాగే వీరవ గ్రామస్తులకి ఇటుక బట్టి వంటలు కూడా మొదట్లో వివాదం అయితే నెలకొండింది. ఆ వివాదంతో ఓ పక్కన వాళ్ళు సద్దుమణిగినప్పటికీ ఓ పక్కన ఈ యొక్క వివాదం జన సైనికుల మధ్య ఆధిపత్య పోరు వచ్చి వాళ్ళంతా కూడా రోడ్డునికి ఎక్కి ఈ విధంగా ఇరువురు నేతలు కూడా వివాదం కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని కూడా పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేశారు. ఒక పక్కన మాజీ ఎంపీ కుర్మల్ల రాంబాబుతో పాటు ఎవరైతే ఉన్నారో ఎంపీపీ కుర్మల్ల రాంబాబు మాజీ ఎంపీపీ అంతతో పాటు ఇక్కడ జన సైనికులు ఎవరైతే ఉన్నారో బొజ్జ రాంప్రసాద్ ఇద్దరు కూడా ఈ యొక్క మట్టి తవ్వకాల విషయంలో ఇద్దరికి కూడా మనస్పర్ధలు వచ్చి ఈ విషయంపై గొడవ జరిగినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఈ యొక్క విషయం కేసు నమోదైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ మట్టి తవ్వకాలను పవన్ అధినేత దృష్టికి వెళ్ళిన నేపథ్యంలోనే దీనిపై అర్ధాంతరంగా ఆపేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు మట్టి తవ్వకాలు ఏ విధంగా ఇక్కడ ఎఫ్కేపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క పాపిడిదొడ్డి చెరువు ఏదైతే ఉందో చెరువులో ఏ విధంగా మట్టి తవ్వకాలు గత కొన్ని రోజుల నుంచి కూడా ఎప్పుడైతే పర్మిషన్ ఇచ్చారో పర్మిషన్ నేపథ్యంలోనే మట్టి ఇటుక బట్టీలకైతే అంటే ఇక్కడ మిషన్లకు అలాగే జేసీబీకి సంబంధించినటువంటి దానికి సంబంధించిన ఖర్చులతో తీసుకునేందుకు ఒక విధంగా గత కొన్ని రోజులు కూడా తవ్వకాలు అయితే యథేచ్ఛగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మరో పక్కన ఇరవాడకు సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటుక బట్టీలు ఇరవాడ అలాగే ఎల్లన్నపురం ఈ యొక్క గ్రామాల్లో సమీప ప్రాంతాల్లో కూడా ఇటుక బట్టీలు యథేచ్ఛగా ఎక్కువగా ఉన్నాయి. వాటికి కూడా మట్టి తవ్వకాలు అయితే తవ్వుతున్నారు. ఈ నేపథ్యంలోనే అలాగే ఈ యొక్క ఏదైతే ఇరవకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ విరవకు సంబంధించిన మాజీ ఎంపీపీ ఎవరైతే కుర్మల్ల రాంబాబు
అతను గతంలో వైసీపీ నుంచి వచ్చినప్పటికీ ఇప్పుడైతే అప్పుడు జనసేనలో కూడా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే అలాగే ఇక్కడ మట్టి తవ్వకాలు కూడా అక్కడ ఏదైతే ఇటుక పట్టీలు 20కి సంబంధించిన వారికి అయితే మట్టి సకాలంలో రావడం లేదంటూ కూడా ఆయన అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఇక్కడంతా కూడా దీనిపై ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి వారికి ఇద్దరు కూడా వివాదం అయితే చోటు చేసుకుంది. దానిపై లెక్కలు తీర్చాలి, దీనిపై పర్మిషన్ కూడా అయిపోతుంది, దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా చెప్పాలంటూ కూడా ఇద్దరి మధ్య కూడా మాట వచ్చి ఈ విధంగా ఇద్దరు కూడా ఇది పక్కన బొజ్జ ఎవరైతేనో రాంప్రసాద్కి అలాగే ఎంపీపీ ఎవరైతున్నారో మాజీ ఎంపీపీ కురమల రాంబాబుకి మధ్య అయితే వివాదం అయితే నెలకొన్న నేపథ్యంలోనే ఈ విషయం మట్టి తవ్వకాలు అంతా జనసేన నాయకుల మధ్య ఈ విధంగా తగాదా వచ్చి ఈ గొడవ అంతా కూడా పెద్ద రాద్ధాంతమైనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఒకసారిగా జనసేన నాయకులు అధినాయకుడి దృష్టికి వెళ్ళిన నేపథ్యంలో అదాంతరంగా ఈ మట్టి తవ్వకాలు అయితే నిలిపివేశారు. అలాగే మనం చూడొచ్చు ఏ స్థాయిలో ఇక్కడ భారీ ఎత్తున ఆ మట్టిని తవ్వారో చూడొచ్చు. అంటే ఇక్కడ ఒక ఏదైతే పర్మిషన్ తీసుకుని ఒక క్యూబిక్ మీటర్కి ₹1 చొప్పున చెల్లించి ఈ విధంగా మొత్తం మైనింగ్ పర్మిషన్ కూడా అన్ని విధాలుగా కూడా తీసుకున్నప్పటికీ కానీ వాళ్ళ సఖ్యత లేకపోవడంతోనే వివాదం అయితే నెలకొని ఇప్పుడైతే ఈ మట్టి తవ్వకాలు అయితే అర్ధాంతరంగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కొంతమంది బట్టి వ్యాపారులకైతే ఇక్కడ ఇప్పటివరకు కూడా బట్టి వ్యాపారులు ఎంతో లాస్లో ఉన్నాం, మాకు ఈ యొక్క మట్టి తవ్వుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ వేడుకున్న నేపథ్యంలో మాకు పర్మిషన్ ఇచ్చారు, మేము మట్టి తవ్వుకుంటున్నామని కూడా గత కొన్న నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇప్పుడైతే మరి కొన్ని బట్టీలకు మట్టికి వెళ్ళకపోవడంతో చాలా ఇబ్బందులు పడతామని ఇప్పుడంతా కూడా వ్యాపారాలు ఇప్పటికీ లాస్లో ఉన్నాయని కూడా కొంతమంది బట్టి వ్యాపారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడైతే పక్కన ఏదైతే రైతులకు కూడా ఏదైతే పొలాలన్నీ కూడా మెరక చేసుకునేందుకు కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో వాటికి కూడా వెళ్లకుండా మట్టి ఇప్పుడు అర్ధాంతరంగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇరువురు నేతలు పక్కన ఈ యొక్క ఎఫ్కే పాలెం ఏదైతే పాపిడిదొడ్డి చెరువు మట్టి వివాదంతో పాటు మరో పక్కన ఇటీవల ఏదైతే కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి రావువరపోడులో అక్కడ కూడా ఏదైతే టీడీపీకి సంబంధించి కూటమి నాయకులు అక్కడ ఎస్పీఎస్ఎన్ వర్మ వెళ్ళి అక్కడ కూడా అన్ని కూడా పరిశీలించి అక్కడ యథేచ్ఛగా ఎటువంటి పర్మిషన్ లేకుండా మట్టి తవ్వుతున్నారని కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులు కూడా మా ఇసుకను మేము తవ్వుకుంటున్నాం, ఎందుకు మీరు అడ్డు పెడుతున్నారని కూడా వాళ్ళు కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇటువంటి వివాదాల మధ్య అయితే పిఠాపురం అయితే హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ఈ వివాదాల మధ్య హాట్ టాపిక్గా మారింది. ఒక పక్కన బొండి ఇసుక తవ్వకాల వ్యవహారం ఓ పక్క జరుగుతుంటే ఇక్కడ ఏదైతే ఈ యొక్క పాపిడిదొడ్డి చెరువు మట్టి తవ్వకాలు జనసేన నాయకులు కూడా ఈ విధంగా ఒకరిపై దాడి చేసుకున్న ఘటన రాద్ధాంతం ఈదికెక్కినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మొత్తం రెండు వ్యవహారాలు కూడా పిఠాపురం వేదికగా జరుగుతున్నటువంటి వ్యవహారం అధినాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మట్టి వ్యవహారం ఏదంతా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన పవన్ కళ్యాణ్ అయితే దీనిపై పెద్ద యుద్ధమే చేశారని మన ఎన్నికల విషయంలో గతంలో వైసీపీ నేతలు ఈ యొక్క మట్టి భారీగా అమ్ముకుంటున్నారని కూడా గత ఆరోపణలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ విధంగా ఆరోపణలు చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో ఈ వ్యవహారం మరింత వేడి పుట్టించిన నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వెంటనే దీనిపై స్పందించి ఆయన దృష్టికి వెళ్ళినట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. వెంటనే దీన్ని నిలిపివేయాలంటూ కూడా జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి పాపిడిదొడ్డి చెరువులో మట్టి తవ్వకాలు అయితే నిలిచిపోయి మరో పక్కన ఇసుక తవ్వకాలు కూడా అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. కలెక్టర్ కూడా మళ్ళీ ఒక్కసారి ఆదేశాలు ఇచ్చే వరకు కూడా ఎవరు కూడా ఇందులో మట్టి తవ్వేందుకు అలాగే ఇసుక తీసేందుకు కూడా ఎవరు చేయకూడదంటూ సహాయం చేయకూడదంటూ కూడా వాళ్ళకైతే అధికారులు అయితే వాళ్ళకి సమాచారం ఇచ్చినట్టుగా మనకైతే తెలుస్తుంది. మరి దీనిపై ఏ విధంగా వెళ్తారో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే స్థానికంగా ఉన్నటువంటి నేతలు గతంలో దీనిపై అడ్డు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ నుండి రియాక్షన్ ఏ విధంగా ఉందో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. ప్రస్తుతం అయితే ఈ మట్టి వ్యవహారం అలాగే ఇసుక కూడా ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. బట్టీలకి ఉచితంగా మట్టి తోలుకోమని మా పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు బట్టి ఓనర్లకు మట్టి ఇవ్వడం జరిగింది. అది అన్ని రకాల అనుమతులు నీటిపారుదల శాఖ నుంచి కానీ మైన్స్ నుంచి కానీ తీసుకుని ఆ మట్టి తోలకం గత వారం రోజుల నుంచి జరుగుతుంది అక్కడ. కాకపోతే అన్ని బట్టీలకి మట్టి వెళ్ళట్లేదు. దానికోసం ఒకసారి మరెడ్డి గారు అక్కడ ఏం జరుగుతుందో చూడండి అని చెప్పి నిన్న ఫోన్ చేశారు. ఇవాళ అక్కడికి వెళ్దామని వెళ్ళాను. అసలు ఎంతవరకు వచ్చింది పర్మిషన్ కూడా మరి టైం దగ్గరికి వచ్చిందంటే నీకెవడో చెప్పడానికి నీకు సంబంధం ఏంటిదని చెప్పి బొజ్జ రామప్రసాద్ అనే మనిషి అతను వాళ్ళ కజిన్ ఇంకొక అతను ఎర్రబాబు అని బొజ్జ ఎర్రబాబు అని అతను ఇంకా మొత్తం దగ్గర పట్టుకుని చంపేస్తానని చెప్పేసి మొత్తం చంపాడు నన్ను. ఒక గ్రామానికి సంబంధించినటువంటి ఇది కాదు యాక్చువల్ బట్టీలు అనేవి ఇప్పుడు లాస్ట్లో నడుస్తున్నాయి. అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇది కేవలం
పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి బట్టీలకు మాత్రమే కనీసం ఇప్పుడు మైన్స్కి కానీ దీనికి కానీ కనీసం కట్టాల్సినటువంటి ఫీజులు కట్టి మట్టికి ఏ రకమైన రేటు లేకుండా ఇప్పుడు దాకా ఈ రోజు వరకు జరిగేది ఏంటంటే మన పిఠాపురం నియోజకవర్గంలో ఎవరో పెద్దవాడు రావడం చెరువు కొనుక్కోవడం దానికి 7,000 8,000 రేటు పెట్టడం అలా జరుగుతుంది. అలా కాకుండా ఈ ఖర్చులు మీటేజ్ అయితే గట్టిగా అయితే 3,500 4,000 పడుతుంది అంత కలుపుకుంటే. ఒక్కొక్క లారీ దగ్గర 3,000 కలిసి వస్తుంది కదా, అలాగే బట్టీలో ఆదుకున్నట్టు ఉంటుందనే ఉద్దేశం మీద ఫ్రీగా తీసుకోమని చెప్పారు. అన్ని బట్టీలకి వెళ్ళాలి, ఏ ఊళ్ళో ఉన్నా కానీ పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి బట్టీకి 30 ట్రిప్పులు వస్తే 30 ట్రిప్పులు, ఒక్కో బట్టికి 50 ట్రిప్పులు వస్తే 50 ట్రిప్పులు ఆదా అవడానికి నిర్ణయించడం జరిగిందన్నమాట. ఇప్పుడు చెరువు అనేది ఇక్కడతో అయిపోయింది కాదు కదా, ఇవాళ వాళ్ళ చెరువు రేపు ఇంకో చెరువు అవుతుంది. ఈ పాపిడితోటి చెరువులు అయితే మట్టి తవ్వకాలు తవ్వద్దంటూ కూడా మొదటి నుంచి కూడా రైతులైతే దీన్ని వ్యతిరేకించారు. ఒకవేళ తవ్వితే మాత్రం మా పంట పొలాలకి నీరు అందదంటూ కూడా వీళ్ళంతా కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ వివాదం అయితే నెలకొంది. మట్టి తవ్వకాలను కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులకు పంట పొలాలు పల్లం చేసుకునేందుకు మాత్రమే అంటూ కూడా పర్మిషన్ తెచ్చుకోవడం, మట్టి తవ్వకాలు తవ్వడం, ఇటుక బట్టీలు కూడా తోలిన వ్యవహారం మొత్తం అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రైతులందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆగిపోయింది. దీనిపై మరి ఏమంటారు, మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు హైకోర్టు రైతులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈ మట్టి తవ్వకాలు గతంలో మీరు అంతా కూడా అడ్డుకున్నారు తవ్వకూడదంటూ, కానీ ఇప్పుడు అంతా వివాదాస్పదంగా కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఈ విధంగా చూడాలంటారు? ఇది పాపిడి జంటు చెరువులో మట్టి తవ్వటానికి వీలు లేదని మేము గత 2.5 నెలల నుంచి అనేక రకాల నిరసనలతో తెలియజేసుకుంటూ కలెక్టర్ గారికి 4 సార్లు గ్రీవెన్స్లో కూడా పిటిషన్ ఇస్తూ ఇరిగేషన్ అధికారులకు కానీ, మైనింగ్ అధికారులకు కానీ, అలాగే రెవెన్యూ అధికారులకు కూడా తెలియజేసుకుంటూ పోరాటం చేస్తూ ఉన్నాం. అయితే ఈ చెరువులో ఇది మొత్తం 54 ఎకరాల 34 సెంట్లు, దీంట్లో 16 ఎకరాల 17 సెంట్లు విరవాడ రెవెన్యూలో ఉంది, 38 ఎకరాల 17 సెంట్లు ఎఫ్కే పాలెం రెవెన్యూలో ఉంది, ప్రకృతినిపాలెం. ఇక్కడ ఈ మట్టి తవ్వుకం వచ్చి మట్టి మాఫియా వాళ్ళు ఇటుక బట్టి వాళ్ళను విరవాడ గ్రామానికి చెందినవారు, విరవ గ్రామానికనే. వీళ్ళు ఏం చేశారంటే ఇంక ఎఫ్కే పాలెం వాళ్ళు తమనివ్వటం లేదు కదా అని మాది వదిలేసి మీ దాంట్లో మేము తవ్వుకోమని ఆ రెవెన్యూ విలేజ్లో ఒక రైతు పేరునే 3 ఎకరాల భూమి ఎత్తి పొలాలు చేసుకోవటానికని ఒక చిన్న ఆర్డర్ తీసుకొచ్చారు. కానీ అది ఓన్లీ రైతు పొలాలకు తోలుకోవాలి తప్ప ఇటుక బట్టీలకు కానీ కమర్షియల్ పర్పస్ కానీ ఉపయోగించుకోవడానికి కుదరదు. ఆ విషయం కూడా మేము అడ్డు పెడితే మేము ఇటుక బట్టీలకు కానీ కమర్షియల్ పనులకు కానీ మట్టి పట్టుకెళ్ళాం, ఓన్లీ రైతు కానీ తహసీల్దార్ గారు హామీ ఇచ్చిన తర్వాత సరే ఏం జరుగుద్దో చూద్దాం, ఆయన హామీ ఎంతవరకు నిలబెట్టుకుంటారో అని చూసి వెయిట్ చేసాం. ఈ లోపల మేము ఎందుకైనా మంచిదే అని లీగల్గా కూడా హైకోర్టులో కేసు కూడా అప్రోచ్ అవ్వాం. ఆ విధంగా ఉంటుండగా ఇక్కడ మట్టి తవ్వకం ప్రారంభించారు పోలీసు వారు బలగంతో. ఈ బలగంతో ప్రారంభించినప్పుడు మేము హైకోర్టుని ఆశ్రయించాం కదా, మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమండి మరి మట్టి తవ్వుతున్నారు, కమర్షియల్గానే చేస్తున్నారు, రైతు పొలంలో కాదంటే ఆయన మళ్ళీ ఎంఆర్ఓ వారికి రిఫర్ చేశారు దాన్ని. ఆ విధమైనటువంటి చేస్తుండగా మేము మళ్ళీ అమరావతి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు, పిఏ గారు, కృష్ణశైల గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి అనేక రకాలుగా మీ యొక్క పత్రికా సోదరిమణుల ద్వారాగా తెలియజేసుకుంటున్నాం. దానికి తగ్గట్టుగా కూడా ఇక్కడ ఏం జరిగిందంటే ఈ మట్టి మాఫియా వాళ్ళకి తవ్వకం విషయంలో నాకు ముందని వాటాల పంపకంలో తేడాలు వచ్చి వాళ్ళు కూడా కొంచెం డిస్కరేజ్ అవ్వారు. దానికి తోడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పార్టీ నాయకులు ఇక్కడ మట్టి ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి, ఈ నిరోధం చేయాలా, ఆఫ్ చేయాలా, తవ్వటానికి వీల్లేదని ఆయన కూడా గట్టిగా పోలీసు వారికి, రెవెన్యూ అధికారులకి అందరికీ కూడా హెచ్చరించడంతో మా స్పందన వాళ్ళ స్పందన అందరూ కలిపి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇప్పుడు వరకు వెళ్ళలేదు. ఇక్కడ స్థానికంగా ఆయన నియమించుకున్నటువంటి నాయకులు తీసుకెళ్ళకపోవచ్చు. ఈ వాటి మీద కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన పిఏ గారు ఆయన స్పందించి
ఇంక నా మట్టి తవ్వకాలు కానీ ఇసుక తవ్వకాలు కానీ చెయ్యొద్దని నిలుపుదల చేశారని ఈరోజు మాకు చిన్న సమాచారం తెలిసింది. మరి అది ఎంతవరకు నిజమనేది కూడా రేపు పత్రికా రంగంలో వస్తుంది. అంటే ఈ గట్లు కూడా కొట్టేశారు, గట్లు కూడా విపరీతంగా లోతైన బాగా లోతుగా తీసుకున్న పర్మిషన్ కానీ బాగా లోతుగా తీసారని కూడా చెప్పుకొస్తున్నారు. అది ఎలా ఉందో చూసారా మీరు? నేను చూశానండి. ఇప్పుడు పడమర వైపు గట్టు ఉత్తరం వైపు గట్టు కూడా సగం తవ్వేశారు. అది చాలా అన్యాయం. ఎన్నో సంవత్సరాల నుంచి ఉపాధి హామీ వాళ్ళు పనిచేస్తే గట్లు బలపెట్టుకుంటూ వస్తున్నాం. కట్టలు ఎప్పుడు కొట్టకూడదు. ఈ లారీలు వెళ్ళటానికి కూడా ఒక కట్ట శుభ్రంగా తవ్వేశారు. అలా చేయకూడదు ఎప్పుడు. కానీ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ కంటే పర్మిషన్ అంటే ఏం కాదండి, ఈ ప్రొక్కలైన్లు వాడకూడదు, లారీలు వాడకూడదు. ఎడ్ల బండి రైతు గుణపంతో ఈ పారతో తీసుకుని అందులో వేసుకుని బండిలో వేసుకుని పట్టుకెళ్ళి ఎక్కడైనా పొలాల్లో గోతులుంటే కప్పెట్టుకోవడానికి. ఇలాగా 4-5 ప్రొక్కలైన్ తోటి 200 లారీలు తోలేయటం కాదండి. ఈ గట్లన్నీ కూడా శుభ్రంగా మేము 2 సార్లు ఈ చెరువు ఉమ్మడిలో మట్టి తవ్వారు కాబట్టి, మట్టి లేదు కాబట్టి మేము కూడా అదే ఆరోపించేవాళ్ళం. మాకు నీరు పారుతుంది, స్పిల్ లెవెల్ బెడ్ లెవెల్కి కిందకి తవ్వేశారని. అని జాతర ఆ మట్టి లేదు కాబట్టి గట్లు తవ్వేసుకుని పట్టుకుపోయారు వాళ్ళు. గండి కొట్టే అవకాశం ఉందంటారు. మరి నీరు ఎక్కువగా వస్తే ఇబ్బంది అవకాశం ఉంటుంది. ఆ గండి కొట్టేది ఇప్పుడు ఆ గండి పోర్చకపోతే ఆ దాని అంటే పోతే నీరు బయటికి చెరువులో నిలబడదు. వాళ్ళు చెరువులో ఏమన్నా ఉన్నప్పటికే ఈ గోతులో ఉండిపోతే పొలాలకు రాదు. అదండి విషయం. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆ మట్టి తవ్వకాలు తవ్వారు కానీ గట్టు బలపరిచినటువంటి ఉపాధి హామీ పనుల్లో బలపరిచినటువంటి గట్లన్నీ కూడా పూర్తిగా తవ్వేశారని, లారీలకు వెళ్ళేందుకు వీలుగా ఉండేందుకు మొత్తం గట్టును ఉపాధి హామీ కూలీల ద్వారా బలపరిచిన గట్టు పూర్తిగా తవ్వేశారని కూడా వాళ్ళ ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మనం చూడొచ్చు గట్టును ఏ విధంగా తవ్వేశారో. చాలా లోతుగా కూడా తవ్వేశారని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా మట్టి తవ్వకాలకు పర్మిషన్ ఇచ్చినప్పటికీ కేవలం ఎడ్ల బండితోని రైతులు మాత్రమే పనులు చేసుకుని ఈ విధంగా చేయాలి. కానీ మిషన్లు, లారీలు కూడా ఉపయోగించి వారిగా మట్టి తవ్వకాలు తరలించారు. ఈ నేపథ్యంలోనే అలాగే ఇటుక బట్టీలకు తవ్విన నేపథ్యంలో మాకు ముందంటూ కూడా జనసేన నేతల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలోనే ఈ యొక్క పరస్పరం ఇరువురు కూడా దాడికి పాల్పడి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం అంతా కూడా అధినాయకుడి దృష్టికి వెళ్ళడం, దీనిపై సీరియస్ అవ్వడం, మొత్తం కూటమి నాయకుల మధ్య కూడా వ్యతిరేక దోనాలు వినిపించిన నేపథ్యంలోనే ఒక పక్కన ఇసుక తవ్వకాలు, మట్టి తవ్వకాలు కూడా పిఠాపురం నియోజకవర్గంలో నిలిపివేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. రైతులు గతంలో ఎన్నోసార్లు చెప్పినప్పటికీ మా మొర ఎవరు కూడా వినలేదు. ఇప్పుడు అంతా కూడా అధినాయకుడి దృష్టికి ఈ వ్యవహారంతో పాటు మేము ఇచ్చిన ఫిర్యాదులు కూడా ఇప్పుడు అన్నీ కూడా పట్టించుకున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే నిలిపివేసినట్టుగా కూడా రైతులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ఈ యొక్క పాపిడిదొడ్డి చెరువు నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.